హైదరాబాద్ ముసరంబాగ్ లో వీరభద్రియ వీరముష్టి సంఘంలో చిట్టీల వ్యవహారం కలకలం రేపుతుంది. నెలకు 50 లక్షల విలువ మేర చిట్టీలు కట్టించుకుంటున్నారు. అలాగే మొత్తం 120 మంది సభ్యుల దాకా ఇందులో చిట్టీలు కడుతున్నారు. అయితే ఈ చిట్టీలకు ఎలాంటి జవాబుదారితనం ఉండదు. ఇంకా కనీసం చిట్టీలు ఎవరు నడిపిస్తున్నారో కూడా తెలియని దుస్థితి. అధికారికంగా ఎవరు నడిపిస్తున్నారో తెలియదు, కానీ కాటపల్లి రాజేశ్వరరావు అండ్ టీం పేర్లు బాగా వినిపిస్తున్నాయి. కడం రాజేందర్, కాటపల్లి విఠల్, కాటపల్లి రవి, కాటపల్లి ఎల్లయ్య, కాటపల్లి శ్రీకాంత్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. 15 ఏళ్లుగా ఏకపక్షంగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టుగా తెలిసింది. సంఘంలో చాలా మంది ఉన్నప్పటికీ కాటపల్లి వంశం వారు మాత్రమే దీన్ని నడిపించుకుంటున్నారు. వేరే వాళ్ళని దగ్గరికి రానివ్వడం లేదు. చిట్టీలు అయితే కట్టించుకుంటున్నారు, కానీ వాటి నైతికతను మాత్రం దాచేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే కులం పేరు చెప్పుకొని కోట్లాది రూపాయలు అందిస్తున్నారు. అడిగేవాడు లేకపోవడంతో వాళ్లకు నచ్చినట్టుగా చేసుకుంటున్నారు. విద్యార్థితనం లేని ఈ చిట్టీల మోసాన్ని చదువుకున్న మిరియాల మోహన్ అనే వ్యక్తి ప్రశ్నించాడు. మోహన్ కూడా అదే సంఘానికి చెందిన వ్యక్తి. సంఘాన్ని ప్రశ్నించడంపై సదరు సభ్యులు గరంగరమయ్యారు. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ తేలిగ్గా మాట్లాడేశారు. అంతేకాదు మోహన్ కుమార్ కుటుంబాన్ని మొత్తం కుల బహిష్కరణ చేశారు. మోహన్ కుమార్ కుటుంబానికి ఎవరు సహాయం చేయకూడదు, ఎవరు మాట్లాడకూడదు, ఇదేంటని అడిగితే మేము బహిష్కరించాం అనే దానికి సాక్ష్యాలేంటి అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పోలీసులను కూడా ఆశ్రయించారు మోహన్ కుమార్. 2 ఏళ్ల కిందట మలక్పేట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. సదరు సంఘం సభ్యులు పోలీసులను కూడా మేనేజ్ చేశారని బాధితులు వాపోతున్నారు. కోర్టుకు వెళ్తే న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, కానీ సివిల్ ఇన్ నేచర్ అని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. సంఘం కోసం కట్టిన బిల్డింగ్ నిర్వహణలో కూడా అవకతవకలు ఉన్నట్టుగా తెలిసింది. ఆ భవనంకు వచ్చే రెంట్ కూడా మింగేస్తున్నారు. ఇలా చాలా రకాల వ్యవహారాలు అక్రమ మార్గంలో నడుస్తున్నట్టుగా తెలిసింది. రైట్, ఇదే అంశాన్ని మనకు లైవ్ ద్వారా అందిస్తారు మన సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ. మధు, ఏదైతే వీరముష్టి కుల సంఘానికి సంబంధించి ముషీరంబాగ్లో ఉంటుంది హైదరాబాద్లో. సో ఏదైతే ఈ కుల సంఘం పేరుతో పెద్ద ఎత్తున చీటింగ్ వ్యాపారం చేస్తూ ప్రభుత్వాన్ని కూడా చీట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున దాదాపుగా నెలకి 50 లక్షల వరకు చిట్టీలు కట్టించుకుంటూ దాదాపుగా 2 లక్షల వరకు వాళ్ళు లాభం పొందుతున్నారు. లాభం పొందుతున్నది కూడా ప్రభుత్వానికి కట్టవలసినటువంటి ఆడిటింగ్ ద్వారా ఏదైతే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందో ఆ ట్యాక్స్ ఎగవేతకు మొత్తం కూడా వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి కూడా ఒక ప్లాన్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. 4 వ్యక్తులు, ఏదైతే ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 వ్యక్తుల చేతిలో ఈ కుల సంఘం మొత్తం కూడా ఉందని క్లియర్ గా తెలుస్తుంది. ఏదైతే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఖచ్చితంగా చిట్టి వ్యాపారం చేసేవాళ్ళు ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది, ఒక గైడ్ లైన్స్ ఉంటుంది. ఆ గైడ్ లైన్స్ ఎక్కడ కూడా పాటించకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ ఎగవేతకు కారణం. ఎక్కడ కూడా మొత్తం కూడా బ్లాక్ మనీ మొత్తం కూడా వీళ్ళు మొత్తం బ్లాక్ దందా నడిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వీళ్ళు దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి కూడా ఇదే వ్యవహారం కూడా నడిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రాజేందర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కుల సంఘానికి ఒక ప్రెసిడెంట్ గా ఉన్నారు. మొత్తం కూడా అతనే దగ్గరుండి ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తున్నాడు. అసలు ఈ లెక్కలన్నీ తీస్తుంటే ఎవరైతే దీని మోహన్ అనే వ్యక్తి ఈ లెక్కలు అసలు ఏమవుతున్నాయి ఏంటి, ప్రభుత్వానికి ఆడిటింగ్ జరగాలి కదా, ఆడిటింగ్ జరగలేదు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఎక్కడ ఉంది అని క్వశ్చన్ చేసినటువంటి 4 కుటుంబాలకు సంబంధించి బహిష్కరణ కూడా జరిగింది. సో దానికి సంబంధించి ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళకి ఎదురు తిరిగే వాళ్ళ మీద అంతు చూస్తాము అని ఓ హుక్కుం జారీ చేసి ఏదైతే ఆ సంఘం కుల సంఘం ఏదైతే ఉందో ఆ కుల సంఘానికి సంబంధించి అందరికీ కూడా వాట్సాప్లో మెసేజ్ చేయటం, ఫలానా వ్యక్తుల్ని ఏ ఫంక్షన్ కూడా పిలవకూడదు, ఏ కార్యక్రమాలకు పిలవకూడదు, ఒక ఏదైతే దీనికి సంబంధించి అతన్ని అణిచివేసే ధోరణి క్లియర్గా కనిపిస్తుంది. మనకు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్న కుల బహిష్కరణ అనేది ఎక్కడ ఉంది, ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా? ఒక
కొంతమంది ఆధిపత్యం సాధించడానికి ఈ వ్యవహారం అంతా కూడా చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కుల బహిష్కరణ చేసినటువంటి వ్యక్తి మోహన్ కూడా మన దగ్గర ఉన్నారు. అసలు అడిగి తెలుస్తున్నాం అసలు ఈ వ్యవహారం ఎప్పటి నుంచి, చిట్టీల వ్యాపారం 50 లక్షల వరకు చిట్టీల వ్యాపారం జరుగుతుంది. దాని ద్వారా నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. అసలు ఈ వ్యవహారం అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఏంటి అనేది అడుగుదాం. మోహన్ గారు, అసలు ఏంటి ఈ వ్యవహారం ఏంటి, అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఏంటి, అసలు దీని గురించి ఒకసారి ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. 15 సంవత్సరాల నుంచి ఇదే కమిటీ ఉంది సార్, ఫామ్ అయ్యింది ఇదే కమిటీ 15 సంవత్సరాల నుంచి. అంతకు ముందు నుంచి కూడా చిట్టీలు నడుస్తున్నాయి, ఇది కూడా జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ 15 సంవత్సరాల నుంచి ఇదే కమిటీ వాళ్ళు ఇదే ఉన్నారు. మేము ఏమడిగామంటే చిట్టీ పుస్తకాల మీద ఎవరి పేరు ఎవరు చిట్టీలు నడుపుతున్నారు, ఎక్కడ నడుపుతున్నారు, అట్లాగే ఈ చిట్టీలు వచ్చిన ఏదైతే 4% మార్జిన్, ఆ 4% మార్జిన్ ఆడిటింగ్ ఏది, ఎక్కడికి పోతుంది, ఏమవుతుంది అని అడిగాం. అడుగుతుంటే ప్రతి విషయం మీరు ఎందుకు అడుగుతున్నావు, నీకేం ఉంది అని అన్నారు. చిట్టీలు కట్టే బాధ్యత మేము కూడా కడుతున్నాం కాబట్టి అడిగే హక్కు మాకు ఉందని అడిగాం. అందులో కమ్యూనిటీలో మేము కూడా మెంబర్ ఉన్నాం కాబట్టి ఆ సంఘంలో మెంబర్ ఉన్నాం ముస్లిం బాగా. అడిగితే వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ అడుగుతున్నాడు, ప్రతిదీ కూడా ఇంకా బయటకు వస్తుంది, మిగతా వాళ్ళు కూడా అడుగుతారు అని చెప్పేసి ఈయన కులం నుంచి వీళ్ళేసారి అసలు మా మెంబరే కాదు కులం నుంచి తీసేసాను. నాది 10 లక్షల చిట్టి 3 నెలలు కట్టించుకున్నాను. 10 లక్షల చిట్టి కూడా ఆపేశాను. ఆ డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకుండా నువ్వు ఎవరు చెప్పకపో, నువ్వు ఎవరికైనా తీసుకోండి, కులాన్ని తీసేసాను. నేను మా కులమే కాదు, నువ్వు ఎవరికైనా చెప్పకపో. దాని మీద పిఎస్కి కంప్లైంట్ చేశాను. పిఎస్ కంప్లైంట్ చేస్తే పిఎస్ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. తర్వాత రిజిస్టర్ పోస్ట్ పంపించారు. రిజిస్టర్ పోస్ట్ పంపించిన తర్వాత కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు ఇన్వెస్టిగేషన్ చేయండి అన్నారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసింది చిట్టీలు నడుస్తున్నాయి అన్నారు. రిజిస్టర్ లేని చిట్టీలు ఎట్లా నడుస్తున్నాయి సార్ అంటే నన్నే బెదిరిస్తున్నారు పోలీసులు కూడా. రిజిస్టర్ లేని చిట్టీలు ఎట్లా నడుస్తున్నాయి, ఈ రిజిస్టర్ కాకుండా చిట్టీలు నడుతున్నారు. నేను క్వశ్చన్ చేసింది అది. ఎవరు మనకి చిట్టీలు పుస్తకాల మీద ఎవరు నడుతున్నారు అనేది కూడా ఉండాలి కదా అని అడిగాను. అడిగితే లేదు, నువ్వు ఎందుకు అన్ని గొడవలు ఆపేసుకో అని అంటున్నాను. నువ్వు ఒక్కడు ఏం చేయగలవు, వాళ్ళు అంతమంది ఉన్నారు, నువ్వు ఒక్కడు ఏం చేయగలవు. ఇంకెక్కువ మాట్లాడితే కనుక నిన్ను లైఫ్లో నుంచి నీ అసలు ఒక్కడు ఏం చేయగలవు, నేను చంపేస్తాను కూడా బెదిరిస్తున్నారు. ప్రాణహాని కూడా ఉంది. ఈ లెక్కగా వీళ్ళందరూ ఒక యూనిట్గా ఉండి ఈయన ఒక్కడే తప్పుడు అంటున్నారు. నేను అడిగిన చిట్టీలది రిజిస్ట్రేషన్ కింద ఉన్న చిట్టీలు ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. ఎవరైతే 120 మంది మా సభ్యులు ఉన్నారో ఈ 120 మంది సభ్యులకి సమాన హక్కుగా దొరకాలి. ఇది నేను అడిగి క్వశ్చన్. దానికి వీళ్ళు ఎవరు ఆన్సర్ లేదు. వీళ్ళల్లో స్కామ్ చేస్తారు, చిట్టి డబ్బులు తినేసి అంటారు. వీళ్ళే పంచాయతీలు చెప్పుకుంటారు. ఈ పంచాయతీల్లో తప్పైందని అంటారు, వచ్చే తినేసిన డబ్బులు మాత్రం రావు బయటికి. వాళ్ళే సరిది చెప్పుకుంటున్నారు కానీ బయటికి ఏదైతే ఖర్చు చేశారో వాళ్ళు తినేసిన డబ్బులు మాత్రం వెనక్కి ఇవ్వట్లేదు. ప్రజలు మబ్బు చేస్తున్నారు, మబ్బు పెడుతున్నారు. మెయిన్ ప్రధానంగా చూసుకున్నట్టయితే పోలీస్ కంప్లైంట్ కూడా చేశారు. ఈ చిట్టీల వ్యవహారం అంతా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది, వాళ్ళ పేర్లు ఏమున్నాయి, మంత్లీ ఎంతవరకు జరిగే అవకాశం ఉంది ఈ చిట్టీల వ్యాపారం, దాని ద్వారా వాళ్ళు ఎంత లబ్ధి పొందుతున్నారు? మా చిట్టీలు నడిపించేది ముసలంబాగ్ సంఘంలో ప్రెసిడెంట్ గారు కాటపల్లి రాజేందర్, కాటపల్లి రవి, కాటపల్లి శ్రీకాంత్, మళ్ళా కాటపల్లి రాజేశ్వరరావు, కాటపల్లి విఠలు, కాటపల్లి ఎల్లయ్య గారు. వీళ్ళందరూ చిట్టీలు నడిపించినప్పుడు వాళ్ళ దగ్గర చిట్టీలు దాదాపు ఒక 50 లక్షల వరకు నడుస్తున్నాయి. ఒకటి 5 లక్షలు, 10 లక్షలు, ఒకటి 5 లక్షలు, అట్లాగా చిట్టీలు నడుస్తున్నాయి. ఈ 5 లక్షలు 10 లక్షల చిట్టీల్లో 50 లక్షలు నడుస్తుంది. దానిలో 4% మార్జిన్ అంటే దాదాపు 50 లక్షలు 4% మార్జిన్ అంటే 2 లక్షల రూపాయలు. ప్రతి నెల 2 లక్షల రూపాయలు బెనిఫిట్ అంటే సంవత్సరానికి వచ్చేటికి ఎంత 24 లక్షలు. అదే సంవత్సరం నుంచి 15 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్నారు. నేను అడుగుతున్నాను 10 సంవత్సరాల లెక్కలు అయితే ఇద్దాం. ఈ 10 సంవత్సరాల లెక్కల్లో 24 lakhs అంటే 2,40,00,000 అవుతుంది. ఈ డబ్బంతా ఏది సరే 3 నెలల చిట్టి సంఘానికి తీసేసుకుంటారు. ఎవరైనా చిట్లు నడిపేటప్పుడు ఓనర్ తీసుకుంటాడు 3 నెలల చిట్టి. ఆ 3 నెలల చిట్టికి చూస్తే అది 1,50,00,000 అవుతుంది. 3 చిట్లు పడతాయి 10 సంవత్సరాల్లో. ఈ డబ్బంతా ఏమైంది, ఆడిటింగ్ లేదు. పుస్తకాలు ఇప్పుడు ఇంత కేసు చేసే 2 సంవత్సరాల నుంచి ఇది ఫైట్ చేస్తున్నా. ఈ పుస్తకాలన్నీ మాయమైపోయినాయి. ఇప్పుడు పుస్తకాలు కూడా లేవు. ఇప్పుడు ఏవి ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఆడిటింగ్ చేసిన పుస్తకాలు అన్నీ మాయం చేసేసారు. ఎవిడెన్స్ లేకుండా అయిపోయినాయి. అంటే పోలీసు వాళ్ళే వాళ్ళు సహకరిస్తున్నారు. వాళ్ళు సహకరించారు కాబట్టి ఈ కేసులో పుస్తకాలు మా దగ్గర ఏం లేవు, ఏమేమి నడపట్లే అని చెప్తున్నారు. అసలు నేను నంబర్నే కాదని రిటర్న్గా వాడికి ఇచ్చాను. నేను నంబర్ని మేము చిట్టీలో నడపట్లని పోలీస్ కంప్లైంట్ క్లియర్గా ఉంది వాళ్ళు చెప్పిన దాంట్లో. ఇప్పుడు మీరు చెప్పినటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకే కుటుంబ సభ్యుల పేర్లు లాగా ఉన్నాయి కదా. ఇంటి పేర్లు ఒకటి, వాళ్ళు ఇట్లా అందరూ పిల్లలు వాళ్ళు వీళ్ళు అట్లా ఉన్నారు. ఫ్యామిలీ మొత్తం అంటే అట్లాగా
చుట్టాలు ఇప్పుడు బావ బామర్దులు అన్న తమ్ముళ్ళు అట్లా ఉంటారు, అట్లా మొత్తం వాళ్ళంతా ఒకటైపోయి మొత్తం కుల సంఘాలకి వాళ్ళ ఆధిపత్యంలో తీసుకుంటున్నారు. అందరు ప్రజలు ఏదైతే మీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చీటింగ్ చేస్తున్నారు. మీరు ఒక్కళ్ళే బయటకు వచ్చారు కాబట్టి మీరు కుల బహిష్కరణ చేస్తున్నారు. నన్ను చేసిన తర్వాత కూడా ఒక 26 జనవరి 2025 ఆ టైంలో ఫ్లాగ్ హాయిస్టింగ్ రోజున వెళ్ళారు, మదన్ గారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మోహన్ అన్న అడిగేది కరెక్టే కదా, మనం ఎన్ని చేసుకుంటే ఎందుకు ఈ గొడవలు ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకు ఈ కాకుండా క్లీన్ చేస్తున్నా అడిగారు. అడిగితే ఆయన పట్టుకుని బలవంతంగా సంఘంలోంచి బయట తోసేసి సంఘం మీదకి ఒక మనిషి 200 మందిని, ఒక 100 మంది ఆడవాళ్ళని 100 మంది మగవాళ్ళని తీసుకుని మలక్పేట్ పిఎస్ మీదకి ధర్నాలాగా వెళ్ళిపోయారు వీళ్ళు. కేసు పెడతాకి వెళ్ళినప్పుడు ఈయన వెళ్ళి కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు, మదన్ గారు కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆయన మీద దౌర్జన్యం వెళ్ళిపోయారు. ఒక్క మనిషి ఎక్కడైనా 200 మందిని ఎదిరించి చంపగలరా సార్? అది పోలీసులు బెదిరించి పంపించేశారు. మీరు చేసే తప్పు మళ్ళీ ఇంతమందిని తీసుకొచ్చి పిఎస్ మీదకి వస్తే ఏమనుకుంటారని. సమాజం ఏమనుకుంటుంది, పిఎస్ మీదకి ఇంతమంది వచ్చారంటే వేరే అర్థం చేసుకుంటారు కదా, అరిసి పంపించేశారు వాళ్ళు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది కదా, ఆదాయాన్ని మీ సంఘానికి వాడట్లేదా, ఓన్లీ వాళ్ళ వ్యక్తిగతంగానే వాడుకుంటున్నారా, లేకపోతే ఇది ఓన్లీ కుల బేస్డ్గానే జరుగుతుంది ఈ చిట్టీల వ్యాపారం అనేది? కుల బేస్డ్గా జరుగుతుంది. ఇస్తున్నారు 10 రూపాయలు 100 రూపాయలు ఉంది అని అంటే కలెక్ట్ చేస్తే 5 రూపాయలు అట్లా ఇట్లా చావుకి వాటికి పంచుతున్నారు. ఇది చనిపోయినప్పుడు దినాలి కార్యక్రమానికి వాళ్ళకి ఇస్తున్నారు. ప్రతి నెల చనిపోరు కదా, ఎప్పటికో ఒకళ్ళు ఎవరు పోతారు. అవన్నీ లెక్కలు అడిగారని చెప్పేసి ఆయన లెక్కలు అడిగడానికి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. చిన్న చిన్న పని పుస్తకాలు పంచుతాము అవి చేస్తున్నారు. అవి లక్షల్లో కోట్లో అయితే ఉండవు కదా, దోచుకుంటుంది. చూపించేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళు చేసేది అది ప్రశ్నించడానికి ఇదంతా. ఎవరన్నా సంఘంలో గట్టిగా మాట్లాడి మాకు వ్యతిరేకంగా వస్తే మిమ్మల్ని సంఘానికి తీసేస్తాం, కులం నుంచి. కులం ఇట్లా హెరాస్ చేస్తున్నారు జనాన్ని. ఎవరికన్నా మెసేజ్లు చేశారా మిమ్మల్ని దేనికి ఇన్వైట్ చేయొద్దు కదా, అది వాళ్ళు చెప్పదు, పిలవద్దు అని చెప్పాను. దేనికి పిలవనీయకుండా ఈ 2 సంవత్సరాలు ఏం పిలవకుండా ఉన్నారు. అయినా పర్వాలేదు, మేము జాగ్రత్తగా దగ్గర ఉన్నాం. నాది హెల్త్ ఇష్యూ, నేను యాక్సిడెంట్లో నాది 60% డిజబిలిటీ మొత్తం, మా మిస్సెస్ 85% డిజబిలిటీ. ఈ విషయంలో ఇవ్వండి, నా విషయంలోని మా ఫాదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇదే కేసులో, ఈ కేసులోని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన మంచం మీద ఉన్నారు. ఎట్లా అంటే ఎప్పుడు చంపే ఏం పిల్లలు చిన్న పిల్లలు వీళ్ళని చూస్తే ఇట్లా ఉన్నారు, వాళ్ళ ఆమె చూస్తే అట్లా ఉంది. అట్లా వీళ్ళు హెరాస్మెంట్ అట్లా ఉంది. వీళ్ళు హెరాస్మెంట్ మమ్మల్ని ఏం చేద్దాం, ఈయన చంపేస్తే అయిపోద్ది కదా. నేను వర్షానికి కూడా ఇచ్చాను. దానికి మీ దగ్గర తీసేసానంటే ఎవిడెన్స్ ఏముంది మీ దగ్గర? ఎవిడెన్స్ ఏమి ఉంది వాళ్ళు అనేది? అంటే ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా, ఎటువంటి చూపించకుండా ఒక ప్లాన్గా చేస్తున్నారు ఇదంతా, హింసించడం. బ్లాక్ మనీని వాళ్ళ దగ్గర తీసుకోవటం ఎక్కడికి దొరకట్లేదు. ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళ అకౌంట్స్ అడిగి పుస్తకాలు, ఇన్ని చిట్టి బుక్లు వేసాను, ఇన్ని చిట్టీలు వేసాను, ఈ పుస్తకాలన్నీ చూపిస్తాయి చిట్టి బుక్లో. ఈ పుస్తకాలలో క్లియర్గా చెప్తున్నాను సార్, నేనే తప్పుడు అయితే ఇన్ని పుస్తకాల్లో చిట్టీలు వేసాను నేను. మరి దీని బెనిఫిట్ 4% మార్జిన్, ఇన్ని 50 లక్షలు నడిచినాయి. వీటిలో నడిచినప్పుడే ఈ పాతప్పుడైతే 70 లక్షలు కూడా నడిచినాయి. ఆ బెనిఫిట్ లేవి. ఇదే సంఘంలో డబ్బులు తినేశారు అని చెప్పి పంచాయతీలు అయినాయాలు ఇవ్వడకండి, తినేసాను ప్రూవ్ కూడా అయిపోయింది. ప్రూవ్ అయిపోయిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాం, మాకు చేయలేదు. ఏమవుతుంది మళ్ళీ అదే కుటుంబం చెందిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. పర్సెంట్ వీళ్ళు నడుస్తుంది. మిమ్మల్ని కూడా బహిష్కరించారు కదండి? నా పేరు మదన్ అండి, కడం మదన్ నా పేరు. నేను దగ్గర ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. ఇక్కడ మా ఫ్యామిలీస్ కూడా దగ్గర ఇప్పుడు ఈ సంఘం పెట్టి కూడా 72లో స్థాపన అయింది. అంటే మేమందరం సహకరిస్తేనే అది స్థాపన అయింది, లేకపోతే అది కాకపోతుంటే. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ రాజకీయం ఎట్లా అయిపోతుందంటే మేమే చేసినాం అన్నట్టుగా వాళ్ళకు ఒక మైండ్లో ఉంది అది థాట్. బట్ మేమందరం సహకరిస్తేనే అది స్థాపన అయింది, లేకపోతే కాకపోతుండే. ఈ హైదరాబాద్లో ఫస్ట్ బ్రాంచ్ మాదే యాక్చువల్లీ ఈ కమిటీ. దాని తర్వాత వేరే బ్రాంచ్లు ఉన్నాయి. ఇప్పుడు దగ్గర ఒక ఈ తెలంగాణలో మన హైదరాబాద్ స్టేట్లోనే ఒక 10 బ్రాంచ్లు ఉన్నాయి. ఆ 10 బ్రాంచ్లో ఇంకా వేరే బ్రాంచ్లు ఉన్నాయి. అంటే మా వీరభద్ర కమిటీ పీపుల్ ప్రతి చోట్లలో ఉన్నారు. సో దగ్గర చాలా కమిటీస్ ఉన్నాయి మావి. సో ప్రతికి వేరే బ్రాంచెస్ అన్ని దానికి చిట్టీలు నడుస్తూనే ఉన్నాయి. సో అట్లా చేసుకొని మంచిగా కొంతమంది సంఘాలు వాళ్ళ కమిటీకి మంచిగా బెనిఫిట్స్ ఇస్తున్నారు. కానీ మా కమిటీ సంఘం ఏంటంటే
వాళ్ళే అంతా తినేస్తున్నారు, మాకేమో ఇవ్వట్లేదు బెనిఫిట్. దగ్గర దగ్గర చాలా సంవత్సరాల నుంచి గతంలో ఇప్పుడు ఉన్న బాడీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే, అంటే వాళ్ళ ఫ్యామిలీ రాజకీయం మొత్తం అంతే. ఇక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా గతంలో చాలా చిట్టీలు వేసినాము, మా కష్టాలు మా రక్తాలతో చిట్టీలు వేసాం, ప్రాంప్ట్గా వేసినాం, కానీ మాకు బెనిఫిట్స్ ఇవ్వలేదు దాంట్లో. ఇప్పుడు రీసెంట్లీ వాళ్ళు ప్లాట్ మా కమిటీ నుంచి ప్లాట్ కూడా కొన్నారు, దగ్గర 1 ఎకరం కొన్నారు. బట్ అవి కూడా ఏంటంటే వాళ్ళు పర్సనల్గా రాసుకున్నారు, బట్ కమిటీ మీద చేయలేదు. ఇప్పుడు బిల్డింగ్లు కూడా ఏ పెట్టారంటున్నారు ఇదే అమౌంట్తో, దానికి సంబంధించి రెంట్లు కూడా వాళ్ళే తీసుకుని. సార్ ఇప్పుడు మొత్తం రెంట్స్ వస్తాయి, రెంట్స్ లెక్కలు లేవు, అకౌంట్స్ ఏం లేవు, అందులో అకౌంట్స్ ఏం లేవు, ప్లస్ ఈ చిట్టీలది బెనిఫిట్స్ ఏం లేవు. దగ్గర నెలకు 50 లక్షల చిట్టీలు నడుస్తాయి నెలకు, దానికి 4% పెట్టుకుంటే కూడా 2 లక్షలు అవుతుంది, ప్లస్ అది కాకుండా రెంట్స్ వస్తాయి, అవి లెక్క లేవు. అవి కూడా వస్తాయండి. రెంట్స్ ఒక 20,000 30,000 దాకా వస్తుంది, అవి కూడా లేవు రెంట్స్. ఇంకా చెప్పేవి చాలా ఉన్నాయి, కానీ ఎట్లా అంటే ఇప్పుడు ఏమైనా చెప్తే కూడా ఇష్యూస్ ఉంటాయి, ఏమైనా మాకు ప్రాబ్లం అవుతుంది అట్లా అని చెప్పి కొంతమంది భయపడుతున్నారు, చెప్పనికి కూడా చూస్తున్నారు కానీ భయపడుతున్నాం. మిమ్మల్ని బహిష్కరించినట్టు వాళ్ళు కూడా అసలు యాక్చువల్లీ నన్ను తీయడం కారణం ఏంటంటే, యాక్చువల్లీ నేను వాయిస్ రేజ్ చేశాను నేను కూడా, ఎందుకంటే మా కజన్ తమ్ముని కొట్టిరు ఈ చిట్టి ఒక ప్లాట్ విషయం. రైట్. రామకృష్ణ ఒక్క నిమిషం మనతో పాటు కాటపల్లి రవి లైన్ లో ఉన్నారు. హలో రవి గారు అండి మాట్లాడేది. సార్ నేను మధు అండి, బీఆర్కే న్యూస్ అండి, మధు అండి. సార్ ఈ మోహన్ అనే వ్యక్తిని మీరు చిట్టి కట్టించుకున్న తర్వాత మీ చిట్టీలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్తే కుల బహిష్కరణ చేశారంట, ఎందుకు సార్? ఇది ఒకటి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు బీఆర్కే న్యూస్ అండి, మనం లైవ్ లో ఉన్నాం. మీరు ఏడుంటారు? బంజారా హిల్స్ అండి. సరే మేము వస్తూ ఉంటాం. వస్తాం, కానీ కుల బహిష్కరణ చేశారా లేదా? కుల బహిష్కరణ ఎవరు చేస్తారండి? మీరు చేశారా లేదా? మీరు వాళ్ళతో ఎవరు మాట్లాడొద్దు, వాళ్ళ ఫంక్షన్లకు కానీ వారితో ఎవరు మాట్లాడొద్దని మీరు చెప్పారా లేదా మీ సంఘంలో? మేమేం చెప్తామండి? సరే మీ సంఘానికి రిజిస్ట్రేషన్ ఉందా అండి? చిట్టీలు నడిపిస్తున్నారు కదా. ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇష్యూస్ కోర్టులో నడుస్తున్నది, అవును, పోలీస్ స్టేషన్ లో నడుస్తున్నది, ఎఫ్ఐఆర్ అయింది, అవును ఎఫ్ఐఆర్ అయింది, కోర్టులో కూడా ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కేసు. అవును. ఇప్పుడు జరగాలన్నా లేదా మనమే చేసేస్తాం? ఇది జరగాలి, కానీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే కుల బహిష్కరణ చేసుడు ఏంటండి? అతనికి చిట్టి డబ్బులు కావాలంట, ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. కుల బహిష్కరణ అంటున్నారు కదా, కుల బహిష్కరణ చేసినట్టు ఏమన్నా ఆయన దగ్గర ఏమన్నా రాస్తున్నారా? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల బహిష్కరణ చేసే అధికారం ఎవరికి ఉందండి? మీరు అది ఎవరికి లేదనే కదా అతని ఇప్పుడు మీరేదో సువన్సోర్ ట్యాక్స్ ఏదైనా ఉండొచ్చు, నేనేదైనా సువన్సోర్ ట్యాక్స్ ఉండొచ్చు, బట్ నన్ను అధికారం చేసే అధికారం ఎవరికి ఉండదు, మీకు చేసే అధికారం ఎవరికి ఉండదు. కుల బహిష్కరణ చేసింది అనేది మీరు కూడా మీడియా కొద్దిగా కనుక్కోండి. అసలు కనుక్కున్న తర్వాతే ఫోన్ చేస్తున్నామండి, చిట్టి డబ్బులు అతనికి ఇంత ముందుకు 2-3 నెలల చిట్టీలు కట్టిండు, ఆ చిట్టి డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు మీ సంఘానికి రిజిస్ట్రేషన్ ఉందా రవి గారు? మీ సంఘానికి రిజిస్ట్రేషన్ ఉందా? నేనేం చెప్తున్నానండి, ఆల్రెడీ కోర్టుల కేసు ఉంది. మీ సంఘానికి రిజిస్ట్రేషన్ ఉందా? నాకు ఆన్సర్ ఇవ్వండి, మీ సంఘానికి రిజిస్ట్రేషన్ ఉందా? నేను చెప్పేది వినండి సార్, నేను చెప్పేది వినండి. ఇంత ముందు కూడా మల్లన్న సార్ ఏంటండి క్యూన్యూస్ అక్కడి నుంచి కూడా ఇతను ఫోన్ చేయించాడు. నేను చెప్పినాం సార్, ఈ సమస్య అంతా మీరు రండి, కూర్చోండి, లేకపోతే నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. మీ సంఘానికి రిజిస్ట్రేషన్ ఉందా? రిజిస్ట్రేషన్ ఉంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎప్పుడో ఇప్పుడు ఆన్లైన్ లో చెక్ చేస్తాను. నేను ఏమంటున్నా సార్, మీ సంఘానికి సార్ జస్ట్ నాకు ఆన్సర్ ఇవ్వండి. మీ చిట్టీలు నడిపిస్తున్నారు కదా, మీ సంఘానికి రిజిస్ట్రేషన్ ఉందా? కోర్టులో ఉన్నదండి. నేను యాజ్ అ జర్నలిస్ట్ గా అడుగుతున్నా. మీరు ఇన్ని లక్షల చిట్టీలు నడిపిస్తున్నారు కదా, మీ చిట్టీలకు రిజిస్ట్రేషన్ ఉందా? మీ సంఘానికి మీ చిట్టీలకు నెలకొక్క చిట్టి తీస్తారు కదా మీ సంఘ అభివృద్ధి, కానీ అది ఏం అభివృద్ధి చేస్తున్నారు? ఆ చిట్టి డబ్బులన్నీ ఎట్టిపోతున్నాయి? ఇన్ని సంవత్సరాలుగా నెలకొక్క చిట్టి తీస్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని డబ్బులు అయినాయి? ఆ డబ్బులను సంఘానికి ఎంత ఖర్చు పెట్టారు? అవి ఏమైనా లెక్కలు ఇవ్వగలుగుతారా? లేదు, జస్ట్ నాకు మీ సంఘానికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా చేస్తాను. మేము వస్తామండి, మీ సంఘానికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఇది చెప్పండి నాకు చాలు. ఏంటండి?
మోహన్ ఏం చేసినారు ఏం చేస్తున్నారు అనేది చెప్తాను. మోహన్ జరిగింది అసలు ఏ కేసు పుట్టుకొచ్చింది ఇష్యూ అంతా చెప్పాలి కదా మీకు కూడా. మోహన్ సమస్య మొత్తం తెలవన్నా అవుతుంది. మోహన్ మా దగ్గరనే ఉన్నాడు. ఎంతసేపట్లో వస్తారండి మీరు? ఇప్పుడు మీరు టైం ఇవ్వండి. కొద్ది మీటింగ్ ఉంది రేపు. ఇవాళ వాళ్ళు చనిపోయినారు, దినాలు ఉన్నాం మేము యాక్చువల్లీ దినాలు ఉన్నాము. రేపు ఎల్లుండి టైం ఇవ్వండి, మాట్లాడదాం కొంచెం కూర్చుంటారు. అతను చిట్టీలు కట్టాడు కదా, ఆ డబ్బులన్నా కనీసం అతనికి ఇవ్వాలి కదా. చిట్టి కట్టిన డబ్బులు కూడా ఇవ్వట్లేదు. మీరు ఒకటి బిఆర్టీ తెలుసు కదా, అవునండి. మలక్పేట్ పిఎస్ కాల్ చేయండి. మా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ డిస్ప్లే మీద కనిపిస్తుందండి. ఎఫ్ఐఆర్ కాపీ చెప్పండి కానీ సార్, మీరు ఎస్ఐ గారికి కాల్ చేయండి. ఎస్ఐ గారి డీటెయిల్ మొత్తం మీకు ఇస్తారు. ఎస్ఐ గారికి మేము ఎందుకు చేస్తామండి? మీరు చిట్టీలు నడిపిస్తున్నారు, మీ సంఘానికి రిజిస్ట్రేషన్ ఉందంటే ఇప్పటివరకు సమాధానం లేదు. ఎక్కువ అలా ఉంటుంది సార్. మీరు ఆయన ఒక్క మాట వర్షన్ ఇదే మాట్లాడేస్తే అందుకే కదా అందుకే తన వర్షం వింటున్నామని చెప్పేసి మీకు ఫోన్ చేశా. మీ వర్షం కూడా చెప్పండి అంటున్నా. మీ సంఘానికి రిజిస్ట్రేషన్ ఉందా? ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత? మీరు నేను కూడా మీకు రెస్పెక్ట్ గా ఒక రిపోర్టర్ గా మాట్లాడుతున్నాను మీతో. మా వాళ్ళు కూడా రిపోర్టర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఓకే, అది వేరే సెకండరీ. కానీ ఒకటే వర్షన్ నేను ఎప్పుడు మాట్లాడడం. మీరు కూర్చోండి, రండి, ఒక టైం ఇవ్వండి, కేటాయించని మాట్లాడతాం. ఆ రోజు నేను ఒకటే వర్షన్ విని మాట్లాడలేదు. మీ వర్షన్ తీసుకుందామని మీకు ఫోన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ సంఘానికి రిజిస్ట్రేషన్ ఉందా? ఉంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత? ఒక్కసారి చెప్తే నేను ఆన్లైన్ చెక్ చేస్తా. ఇక్కడ వినండి, మేము ఆల్రెడీ దినాలు ఉన్నాం ఇక్కడ. ఏం చేసంటే తెలుసు కదా మీకు, దినాలంటే తెలుసు కదా. అవును. మా వాళ్ళు చనిపోయినారు, ఇక్కడికి వచ్చినాం మేము. అర్థమైందా? మీ ఫోన్ ఏంది ఇంతగానో మేము ఎంత మాట్లాడుతుందని చెప్పి చేశాను. ఒక టైం తీసుకుని మాట్లాడతాం కంపల్సరీ. నేనే కాల్ బ్యాక్. కానీ ఇప్పటికీ 5:30 నిమిషాలు మాట్లాడుతున్నారు. నేను అడిగిన ప్రశ్నకు ఒక్కదానికి మాత్రం సమాధానం లేదు. ఫోన్ కట్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ ఉందా అంటే రిజిస్ట్రేషన్ ఉందా అని చెప్పేసి ఒక 10 సార్లు అడిగినారు. రిజిస్ట్రేషన్ ఉందా, రిజిస్ట్రేషన్ ఉంటే ఆ నెంబర్ చెప్పండి అని చెప్పేసి అడిగితే, అది తప్ప పోలీసు వాళ్ళని అడగాలంట, వచ్చి మాట్లాడాలంట. ఇతను చేసేది మాత్రం ఇంత దోపిడీ. ఎవరైనా మీరు సంఘం పేరు చెప్పి ఇట్లా నెలకు చిట్టి తీస్తున్నారు, ఆ చిట్టి డబ్బులన్నీ మీ ఇంట్లోకి పోతున్నాయి, సంఘం అభివృద్ధికి పోతలేవు, తీసి లెక్కలు చూపినంటే మాత్రం వీళ్ళు సైలెంట్ కూడుకుంటారు. ఎవరైతే వీళ్ళని ప్రశ్నిస్తారో వాళ్ళనే, వీళ్ళు మన కుల పనులనే ప్రశ్నిస్తారా, వీళ్ళు మనల్నే ప్రశ్నిస్తారా? కాబట్టి కులం నుంచి వెలివేయాలి. ఇంకో ఇది ఈ వీరభద్రి వీరముస్తి సంఘంలో నడుస్తున్నటువంటి చిట్టీల స్కామ్. రైట్. రామకృష్ణ మనం విన్నాం కదా. రవి మాట్లాడిన దానికి మోహన్ ఏం మాట్లాడతారో అసలు ఏ సమాధానం చెప్తారు? అసలు వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? కుల బహిష్కరణ చేసినందుకు ఏం ఎవిడెన్స్ ఉంది అని అడుగుతున్నారు. ఎవిడెన్స్ లేకుండా ఇట్లా చెయ్యాలి, హెరాస్ చేయాలి, ఎటువంటి పేపర్ వర్క్ ఉండదు, ఎవిడెన్స్ ఉండదు. ఇది నేను ఏం చేశానంటే, ఫోన్ వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరు రాజేశ్వరరావు గారు అని ఆయన ఫోన్ మాట్లాడి, నేను తీసేసాం, కులం నుంచి తీసేసాము, నేను చిట్టి ఆపేసాము అని మొత్తం వాయిస్ రికార్డ్ మొత్తం తీసుకున్నాం. వాయిస్ రికార్డ్ చేయడమే తప్పు, అది తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నీ దగ్గర ఏముంది, మేము ఇప్పుడు ఎట్లా చిట్టీలు రిజిస్టర్ లేవు, ఆల్రెడీ లేవు, పుస్తకాలు మాయమైపోతాయి. ఇదే రవి వాళ్ళ బ్రదర్ ఇదే చిట్టి స్కామ్ చేశారని చెప్పి పాత సంఘంలో ప్రూవ్ అయిందా లేదా అడగండి. ఆయన వాళ్ళ ప్రూవ్ అయిపోయింది, ఆయన చనిపోయాడు. ఇందులో తిన్నోళ్ళు చాలా మంది ఉంటే చనిపోయిన ఒక్కడి మీద వేసేసారు. దానికోసం ఇదే రవి ఫైట్ చేసింది. ఏమైనా ఫైట్ చేశారు? మా అన్న ఒకటి లేదు, మిగతా వాళ్ళు కూడా తిన్నారు, ప్రూవ్ చేశాడు. ఈయన వీళ్ళే వాళ్ళకి దరఖాస్తు ఇచ్చారు, వీళ్ళే ప్రూవ్ చేశారు, కన్ఫర్మ్ కూడా అయింది. రామకృష్ణ ఎన్ని నెలలు చిట్టి కట్టారు? ఇతనికి ఎంత డబ్బు రావాలి? దాదాపు ఎప్పటి నుంచో వేస్తున్నాం, దాదాపు 30 సంవత్సరాల నుంచి చిట్టీలు వేస్తూనే ఉన్నాం, అన్ని ఇస్తూనే ఉన్నారు. ఏదైతే చిట్టీకి ఇప్పుడు మేము బెనిఫిట్ చేశామో అంటే దానికి కూడా హక్కే మాకు. ఇప్పుడు వరకు చిట్టీలు నడిపించిన హక్కే. మేము 10 లక్షల చిట్టి ఆపి 3 నెలలు కట్టాం. ఆ 3 నెలలు డబ్బులు రావాలి. కులం నుంచి అందరికి తెలిసేట అవమానించి కులాన్ని బహిష్కరణ చేసేసారు. అది ఎవరికి ఉంది హక్కు? ఇప్పుడు ఆయన ఏమంటారు, వాళ్ళ కులం బహిష్కరణ చేయొచ్చు అంటున్నారు. ఏముంది ఎవిడెన్స్ అంటున్నారు. వాళ్ళు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా మానసికంగా వేధించటం ఇది. అది ఫోన్ రికార్డ్తో సహా క్లియర్గా ఉంది, కులాన్ని తీసేసాము అని చెప్పి. తీసేయలేదని చెప్పకుండా ఎవిడెన్స్ అడుగుతున్నారంటే దాని అర్థం ఏంటి? ఎవిడెన్స్ అడుగుతున్నాడంటే అది తీసేసే, మీ దగ్గర ఏం చూపించుకొని చేసుకోపో, నువ్వు ఏం చేసుకొని చేసుకోపో. అసలు రిజిస్ట్రేషన్ ఉందని చెప్తున్నాడు. అసలు ఉందా లేదా, కావాలని వాళ్ళ మీద మీరు ఏమైనా అలిగేషన్ చేస్తున్నారా? నన్ను 2 సంవత్సరాలు తీసేసి ఇప్పటి వరకు సంఘం చిట్టీల మీద రిజిస్ట్రేషన్ లేదు, గవర్నమెంట్ ఆడిటింగ్ లేదు. ఏమో తర్వాత ఇప్పుడు నేను ఎన్ని అడుగుతున్నానని నన్ను తీసేసిన కేసులు అవుతున్నాయని ఏం చేశారేమో అది నాకు తెలియదు. అది చేసినా సార్ చేసిన డేట్లు ఉంటాయి కదా, తర్వాత చేసిన డేట్లు ఉంటాయి కదా.
ఎప్పుడు చేశారో కూడా వస్తుంది. ఇది జరుగుతుంది. ఆఖరికి సంఘంలో డబ్బులతో కొన్న స్థలం సంఘం పేరు మీద ఉండాలా, వీళ్ళ పర్సనల్ పేరు మీద పెట్టుకుంటారు. వీళ్ళ పర్సనల్ పేర్లు పెట్టుకున్నారు. జనం కూడా భయపడతారు. జనం 120 మంది సభ్యులు కూడా అడుగుతుంది ఏంటంటే ఆ సంఘం పేరు మీద అందరికీ చెందేటట్టు కావాలని అడుగుతుంది. రామకృష్ణ చివరిగా ఎట్లా పెడతారు? రామకృష్ణ చివరిగా వాళ్ళు వస్తాం మాట్లాడతాం, మేము కుల బహిష్కరణ చేయలేదు, ఎటువంటి దోపిడీ చేయలేదు, ఇంట్లో అక్రమాలు జరగలేదు, మేము వచ్చి మాట్లాడతాం అంటున్నారు. మోహన్ గారు మీరు సిద్ధమేనా? నేను రెడీ అండి. నేను రెడీ. ఆల్రెడీ ఇంకోటి వీరభద్ర సంఘం అని ఉంది, వేరే వాళ్ళది. వాళ్ళు కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఆయన శివకుమార్ గారు వీళ్ళందరికీ కూడా తెలుసు. కులం నుంచి బహిష్కరించారు మోహన్ అని వేరే చాలా మంది సంఘాలకు కూడా తెలుసు. ఎఫ్ఐఆర్ అయిన నెక్స్ట్ డే 7వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది 2025. ఎఫ్ఐఆర్ నెక్స్ట్ రోజే పంచాయతీ అయింది. ఆ పంచాయతీ కాపీలో కూడా మెంబర్షిప్లు మోహన్ మెంబర్షిప్లు ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయిపోవాలని మన కేంద్ర సంఘ అధ్యక్షులు గారు కూడా చెప్పారు, కొండయ్య గారు. తీస్తేనే కదా వాళ్ళు చెప్పేది ఈ మనీ ఇంప్లిమెంట్ అయిపోవాలనేది. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు మెయిన్ ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు? మాకు వీళ్ళు తీసేసినందుకు వీళ్ళు పోస్టులోంచి ఇప్పటివరకు తప్పు చేసిన పోస్టులోంచి తప్పిపోవాలి. ఏదైతే డబ్బులు ఆడిటింగ్ ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి ఈ 120 మంది సభ్యులకి సమాన హక్కుగా ఇవ్వాలి, ఈక్వల్గా పంచాలి. రిజిస్ట్రేషన్ కావాలి, చిట్టీలు, అకౌంటబిలిటీ ఉండాలి, ఆడిటింగ్ కావాలి. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేది 10 రూపాయలు అంటే మీరు ఆ ట్యాక్స్ 10 రూపాయలు కట్టాలని 100 రూపాయలు తినేస్తున్నారు కదా. ఇక్కడ నేను క్వశ్చన్ చేసేదాన్ని, మీరు 10 రూపాయలు నువ్వు ట్యాక్స్ కట్టి బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. నీ ఇంట్లో ఎట్లా ఉంటాయి డబ్బులు? చిట్టి డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. సరే ఇన్ని జనాలు నుంచి ఉన్నాయి కదా, ఒక అకౌంట్ చూపించండి, బ్యాంక్ అకౌంట్. మీరు ట్రాన్సాక్షన్ ఆ డబ్బులన్నీ దానిలో పెట్టినట్టు. మీ కుల సంఘం పేరు మీద అకౌంట్ లేదా? అకౌంటే లేదు. అకౌంట్ లేకుండా వాళ్ళు ఇళ్ళలో పెట్టుకుని ఆ డబ్బుని వీళ్ళ చేతుల్లోనే పెట్టుకుని రొటేషన్ తిప్పుకుంటారు వీళ్ళే. గుడ్డేలకి. రైట్. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. సో చూసాం కదండి, మోహన్ గారు అయితే ఖచ్చితంగా నన్ను కుల బహిష్కరణ చేశారు, దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి, నేను కేసు కూడా పెట్టాను. అలా అవకతవకలు జరగకుంటే కేసు ఎట్లా ఎఫ్ఐఆర్ అవుతుంది? ఒక చిట్టి నడిపిస్తున్నాం, ఇన్ని సంవత్సరాలుగా నడిపిస్తున్నాం, ఇన్ని లక్షల చిట్టి నడిపిస్తున్నాం అంటే కనీసం ఆ సంఘానికి ఒక రిజిస్ట్రేషన్ లేదు. పైగా ఎవరైతే ప్రశ్నిస్తుంటారో ఆ ప్రశ్నించే వాళ్ళని కుల బహిష్కరణ చేయడం. ఎందుకంటే ఇంకోరెవరు మాట్లాడదు కదా, మాట్లాడే ఇతరులకు అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని కుల బహిష్కరణ చేసి వాళ్ళని అవమానించి నలుగురిలోకి వెళ్ళి బయటికి పంపించడం. అలా ఇన్ని సంవత్సరాల నుంచి నెలకొక్క చిట్టి తీసుకొని అది సంఘ అభివృద్ధికి, సంఘం మంచి చెడులకు ఉపయోగిస్తామని చెప్పి సొంత అకౌంట్లోకి మల్పిస్తున్నటువంటి ఈ వీరముష్టి సంఘానికి సంబంధించినటువంటి చిట్టీల వ్యవహారం ఏదైతుందో ఇది 23 సంవత్సరాలుగా ఈ స్కామ్